స్వర్ణకారుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఏపీ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరి వేణుమాధవులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సూర్య కళామందిరంలో జిల్లా స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ఏపీ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరి వేణుమాధవులు పాల్గొని సంఘం నూతన అధ్యక్షుడిగా గొల్తి నాగేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లంకా శ్రీనివాసాచార్యులు, కోశాధికారిగా గోపాలపురపు గణేష్, ఉపాధ్యక్షుడు గొల్తి వీరబాబు, సహాయ కార్యదర్శిగా కటోజు భద్రాచారి తదితర కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దానిలో భాగంగానే కాకినాడ నగరంలో స్వర్ణకార సంఘం వినతి మేరకు కమ్యూనిటీ హాల్ మరియు ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు తామరపల్లి దుర్గాప్రసాద్, వరద సత్యబాబు, నక్కా చిట్టిబాబు, దార్ల పాపియాచారులు, తాళవతుల అపలాచార్యులు, డాక్టర్ తణుకు జయచంద్ర ప్రసాద్, నలమాటి నాగబాబు, జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘ నాయకులు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అలాంటిది బంగారం రేటు పెరిగింది తప్ప అదేవిధంగా మనం ఏదైతే వస్తువులు తయారు చేసిన మనకి ఈరోజు బండి ఎక్కడ జరిగింది ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఈరోజు కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వం కూడా మీరు కూడా సొసైటీలు ఏర్పాటు చేసుకుని మీరు కూడా అటువంటి కంపెనీలు పెట్టుకోవడం ప్రోత్సహించింది. కానీ ఎంతవరకు చేసుకున్నారో మనం తెలియదు. కానీ అది కూడా ప్రోత్సాహం చేసుకున్నప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్యే కూడా చెప్పాను చాలా సందర్భాల్లో, మీరు కూడా కంపెనీలాగే మనం కూడా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలి, దానికి ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలని చెప్పి సొసైటీతో చేయాలి ఫ్యాక్టరీ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా మీరు కంపెనీ పెట్టారో నాకు తెలియదు, కానీ మన వాళ్ళు ఈ వృత్తిలో కంపెనీలు పెట్టి ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇప్పటికైనా పర్వాలేదు, మన వాళ్ళందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకుని మన సంస్థలు కూడా ఆ కంపెనీలు ఏ విధంగా రన్ చేయగలుగుతున్నారో అదేవిధంగా రన్ చేయడం కోసం ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలని మీ ద్వారా ఈ సభ ద్వారా తెలుసుకుంటూ తెలియజెప్తున్నాను సందర్భంగా. అది మన చేతులకి రాకుండా ఎలా వెళ్ళిపోతుంది, కార్పొరేట్ వ్యవస్థలకు ఎలా వెళ్ళిపోతుంది అంటే 4,25,000 కోట్ల రూపాయలు అంటే ఇండియా బడ్జెట్ 56 లక్షల కోట్లు, మన దేశ బడ్జెట్ 56 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సుమారు 4 లక్షల కోట్లు అనుకుందాం. 425 లక్షల కోట్ల రూపాయలు మన ఇండియాలో ఉంది బంగారం అంటే ఆభరణాల రూపంలో ఉంది. సో ఇంత పెద్ద ఇండస్ట్రీలో మన వంతు మనం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడున్న మోడర్నైజ్డ్ మెకనైజ్డ్ ఇండస్ట్రీలో అంటే మనమందరం కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఎలాగా పాలిష్డ్ అవ్వాలి, మోడర్నైజ్డ్ అవ్వాలి, ఎక్విప్డ్ అవ్వాలి, స్కిల్డ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలన్న దాని మీద మనం దృష్టి సాధించవలసిన విషయం. సో ఇందులో ఎక్విప్మెంట్ అనేవి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. కాస్ట్లీ ఎక్విప్మెంట్తో చేసే డిజైన్స్తో మనం జిల్లా అధ్యక్షుడిగా నేను పదవి ప్రమాణ స్వీకారం చేశానండి. దానికి మా సంఘం తరపుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్లస్ మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం వాళ్ళందరికీ కూడా నేను అందుబాటులో ఉంటానని, వాళ్ళ బాధ్యతలు నా బాధ్యతలుగా తీసుకుంటానని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా పనులు లేకుండా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈ సమస్యల నుంచి కొంచెం వాటికి అధికారికంగా కూటమి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్పందించారు. వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. కార్యదర్శి అలాగే కోశాధికారి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈరోజు పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే కొండబాబు గారు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు కరి వేణుమాధవ్ గారి సమక్షంలో ఇలా ఎన్నికయ్యారు. ఈరోజు పరిస్థితి ఎందుకంటే ఈరోజు పరిస్థితి స్వర్ణకారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సంఘంగా ఏర్పడి
మా యొక్క సమస్యలు గవర్నమెంట్కి తీసుకెళ్ళాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే మన ప్రధాన కార్యదర్శిగా మన లంక శ్రీని గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మన గొల్తి వీరబాబు గారు, అలాగే గోపాలపురపు మన గణేష్ గారు కూడా ఎన్నికయ్యారు. మరి ఈ సందర్భంగా రేపటి నుంచి మొత్తం కాకినాడ జిల్లా స్వర్ణకారులకు అందరికీ కూడా అండగా ఉంటామని, 24 గంటలు అండగా ఉంటామని, అలాగే వృత్తి పెంపొందించుకోవడానికి గవర్నమెంట్ దగ్గర సబ్సిడీలు అయితేనేమి, ఫ్యాక్టరీ అదే మన ఇండస్ట్రీ అయితేనేమి, అలాగే స్వర్ణకార కార్పొరేషన్ పెడతారని ప్రకటించారు. దాని గురించి కూడా మేము మాట్లాడడానికి కూటమి ప్రభుత్వానికి మేము సంసిద్ధమయ్యామని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాం.